ఆ, ఒకసారి మన గుండెను అత్యంత పకడ్బందీ భద్రతా వ్యవస్థ ఉన్న ఒక విద్యుత్ కర్మాగారంగా ఊహించుకుందాం. హ్మ్, చాలా ఆసక్తికరమైన పోలిక. అవును కదా. అందులో కరెంట్ ప్రవహించడానికి ఆ నిర్దిష్టమైన వైర్లు, ఖచ్చితమైన సమయానికి తెరుచుకునే గేట్లు ఉంటాయి. కానీ ఒకవేళ ఆ మెయిన్ కంట్రోల్ రూమ్ను బైపాస్ చేస్తూ ఒక దొంగ వైరు ద్వారా హై వోల్టేజ్ కరెంట్ నేరుగా సిస్టంలోకి దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముంది, ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇవాల్టి మన ఈ లోతైన విశ్లేషణలో మన ముందున్న మెడికల్ నోట్స్ మరియు రీసెర్చ్ ఆధారంగా గుండెలో జరిగే ఇలాంటి ఎలక్ట్రికల్ అద్భుతాల గురించి మాట్లాడుకోబోతున్నాం. గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే యంత్రం మాత్రమే కాదు. అందులో కరెంటు ఎలా పుడుతుంది, ఆ వైరింగ్లో లోపాలొస్తే ఎందుకు ప్రాణాంతకమవుతుంది, అలాగే రకరకాల డ్రగ్స్ ఈ వ్యవస్థతో ఎలా చెలగాటమాడతాయో డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఇది నిజంగా జీవశాస్త్రానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు మధ్య ఉన్న ఒక అద్భుతమైన కలయిక అని చెప్పాలి. మనం గుండె భౌతిక నిర్మాణం, దాని ఎలక్ట్రికల్ గ్రిడ్ ఎలా అనుసంధానమయ్యాయో గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. నిజమే. ఉదాహరణకు, ఎవరికైనా గుండె కొట్టుకునే లయ తప్పినప్పుడు అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియోవాటర్ డీఫిబ్రిలేటర్ అంటే ఐసీడీ గురించి చూద్దాం. అందులో బైవెంట్రికులర్ పేస్మేకర్ల ద్వారా ఎడమ జఠరికకు అంటే లెఫ్ట్ వెంట్రికల్కు లీడ్స్ అమర్చాల్సి వస్తుంది కదా. పేస్మేకర్ వైర్లన్నమాట. అవును. ఆ సమయంలో వైద్యులు గుండె కండరాల గుండా నేరుగా రంధ్రం చెయ్యరు. బదులుగా కొరోనరీ సైనస్ అనే సహజమైన నాళం గుండా ఆ వైర్లను పంపుతారు. ఓ, అంటే న్యాచురల్ ప్యాసేజ్ వాడతారన్నమాట. కరెక్ట్. ఈ కరోనరీ సైనస్ అనేది గుండె వెనుక భాగంలో ఏట్రియం మరియు వెంట్రికల్స్ మధ్య ఉండే ఏట్రియోవెంట్రిక్యులర్ గ్రూవ్ అనే ఒక గాడిలో సురక్షితంగా దాగి ఉంటుంది. అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలక్ట్రీషియన్లు గోడల మధ్య ఉన్న ఖాళీ పైపులను ఎలా వాడుకుంటారో, సర్జన్లు కూడా ఈ సహజ మార్గాలను అలా వాడుకుంటారు. వావ్, ఆ ఇంజనీరింగ్ లాజిక్ చాలా బావుంది. కానీ ఆ వైరింగ్ సిస్టంలో లోపాలు వస్తేనే అసలు సమస్య వస్తుంది కదా. మూలాల్లో చూస్తే వుల్ఫ్ పార్కిన్సన్ వైట్ అంటే WPW సిండ్రోమ్ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అవును, అది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ షార్ట్ సర్క్యూట్కి. అదే, సాధారణంగా గుండె పైభాగం నుంచి కింది భాగానికి కరెంట్ వెళ్లాలంటే ఏవీ నోడ్ అనే ఒకే ఒక్క మెయిన్ గేట్ ద్వారా వెళ్ళాలి. కానీ ఈ WPW ప్యాటర్న్ ఉన్నవారిలో ఒక అదనపు కండక్షన్ పాత్వే అంటే ఒక అక్రమ మార్గముంటుందట కదా. దాన్ని యాక్సెసరీ పాత్వే అంటారు. దీనివల్ల కరెంట్ మెయిన్ గేట్ను బైపాస్ చేస్తుందంటున్నారు. అసలు ఈసీజీలో దీన్ని ఎలా పసిగడతారు? ఇది ఈసీజీలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దొంగదారి ద్వారా కరెంట్ చాలా వేగంగా వెంట్రికల్స్కి చేరుకుంటోంది కాబట్టి కరెంట్ స్టార్ట్ కావడానికి తీసుకునే సమయం అంటే పిఆర్ ఇంటర్వెల్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే షార్ట్ పిఆర్ ఇంటర్వెల్ అంటారు. ఓకే. అలాగే ఆ ఎక్స్ట్రా పాత్వే ద్వారా కరెంట్ లీక్ అవుతూ వెళ్లడం వల్ల క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ప్రారంభంలో ఒక చిన్న వాలుగా ఉండే అప్స్ట్రోక్ వస్తుంది. దీన్నే డెల్టా వేవ్ అంటారు. దీనివల్ల క్యూఆర్ఎస్ వేవ్ కాస్త వెడల్పుగా అంటే వైడ్ క్యూఆర్ఎస్గా మారుతుంది. అర్థమైంది. అయితే అసలు ప్రమాదం ఆ డెల్టా వేవ్లో లేదు. ఈ దొంగదారి వల్ల కరెంట్ ఒక లూప్ లాగా గుండ్రంగా తిరిగే అవకాశం ఏర్పడుతుంది. సిగ్నల్ కిందికెళ్లి మళ్లీ పైకి వచ్చేస్తుంది. దీనివల్ల పరాక్సిస్మల్ సుప్రావెంట్రిక్యులర్ టాకికార్డియా లేదా ఎస్వీటీ మొదలవుతుంది, లేదా ఏవీ రీఎంట్రెంట్ టాకికార్డియా రావచ్చు. అంటే కరెంటు ఒకే చోట సుడిగుండంలా తిరుగుతూ గుండెను విపరీతమైన వేగంతో కొట్టుకునేలా చేస్తుందన్నమాట. ఎస్వీటీలో రెగ్యులర్ రిథమ్, నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఒక ఫిజియోలాజికల్ లాజిక్ నాకు కనెక్ట్ కావట్లేదు. ఏంటది? గుండె వేగంగా కొట్టుకుంటే శరీరానికి ఎక్కువ రక్తం అండాలి కదా. మరి బ్లడ్ ప్రెషర్ ఎందుకు పడిపోయి హైపోటెన్షన్ ఎందుకు వస్తుంది? అక్కడే అసలు లాజిక్ దాగి ఉంది. ఈ ఎస్వీటీ సిగ్నల్ వెంట్రికల్స్ పైభాగం నుండి వస్తోంది. గుండె ఇలా నిమిషానికి 150 లేదా 200 సార్లు కొట్టుకున్నప్పుడు గుండె విశ్రాంతి తీసుకుని రక్తంతో నిండుకునే సమయం అంటే డయాస్టోల్ వ్యవధి పూర్తిగా తగ్గిపోతుంది. ఓ, అంటే నిండుకోవడానికి టైం ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. గుండె సరిగ్గా నిండితేనే కదా రక్తాన్ని బలంగా బయటకు పంప్ చేయగలదు. నిండే సమయం లేకపోవడం వల్ల ప్రతి బీట్కు బయటకు వెళ్లే రక్తం అంటే స్ట్రోక్ వాల్యూమ్ మరియు నిమిషానికి పంప్ చేసే రక్తం అదే కార్డియాక్ అవుట్పుట్ రెండూ అమాంతం పడిపోతాయి. ఫలితంగా రక్తపోటు పడిపోయి హైపోటెన్షన్ వస్తోంది. చాలా క్లియర్గా చెప్పారు. ఇందులో అత్యంత సాధారణమైనది ఏవీ నోడల్ రీఎంట్రెంట్ టాకికార్డియా. ఇందులో బయట దొంగదారి ఉండదు.
ఆ ఏవీ నోడ్లోనే 2 వేర్వేరు పాత్వేస్ ఉండటం వల్ల సిగ్నల్ అక్కడే సర్కిల్ అవుతూ ఉంటుంది. ఇదొచ్చినప్పుడు ఈసీజీలో పీవేవ్స్ కనిపించకుండా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో కలిసిపోయి ఉంటాయి. దాన్ని బరీడ్ పీవేవ్స్ అంటారు. అంటే సర్క్యూట్ ఓవర్లోడ్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూశాం. మరి ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే దెబ్బతింటే పరిస్థితేంటి? అది ఇంకా ప్రమాదం. ఉదాహరణకు సిక్ సైనస్ సిండ్రోమ్ అనే ఒక పాయింట్ ఉందిక్కడ. ఇందులో వయసు పెరిగే కొద్దీ సైనోఏట్రియల్ నోడ్, అదే ఎస్ఏ నోడ్ క్షీణిస్తుందట. అలాంటప్పుడు గుండె కరెంట్ ప్రొడక్షన్ ఆగిపోయి మనిషి వెంటనే పడిపోవాలి కదా, కానీ ఎలా బ్రతుకుతాడు? శరీరం తనను తాను కాపాడుకునే విధానం అంత గొప్పగా ఉంటుంది మరి. ప్రధాన పేస్మేకర్ అయిన ఎస్ఏ నోడ్ పాడైతే పవర్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అంటే బ్రాడికార్డియా, అంటే హార్ట్ రేట్ బాగా తగ్గడం, పీవేవ్స్ రావడం, ఆలస్యం కావడం, దీన్ని సైనస్ పాజులంటారు. లేదా అసలు సిగ్నల్ రాకపోవడం, అంటే సైనస్ అరెస్ట్, ఇవన్నీ జరుగుతాయి. మరి కరెంట్ ఆగిపోయినప్పుడు? అలా కరెంటు రానప్పుడు గుండె కింద ఉండే ఇతర కణాలు రంగంలోకి దిగి తమ స్వంత సిగ్నల్స్ను పంపుతాయి. వీటినే జంక్షనల్ ఎస్కేప్ బీట్స్ అంటారు. వావ్, అంటే ఒక బ్యాకప్ జనరేటర్ లాగా అన్నమాట. కరెక్ట్. ఇవి గుండెను పూర్తిగా ఆగిపోకుండా కాపాడతాయి. కానీ ఇది సరైన వేగం కాదు. అందుకే అవసరమైనంత రక్తం అందక తీవ్రమైన అలసట, ఊపిరి ఆడకపోవడం, అంటే డిస్ప్నియా మరియు మూర్ఛ, దాన్ని సింకోప్ అంటాం, ఇవి వస్తాయి. ఈ ఎలక్ట్రికల్ మిస్ఫైర్స్లో ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్, పీవీసీస్ అనేది మరొక విచిత్రమైన సమస్య. ఒక సిగ్నల్ రావాల్సిన సమయం కంటే ముందే వచ్చేసి లెఫ్ట్ వెంట్రికిల్ను కంప్రెస్ చేస్తుంది. అవును. దీనివల్ల ఈసీజీలో వైడ్ క్యూఆర్ఎస్, వ్యతిరేక దిశలో టీవేవ్ కనిపిస్తాయట. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన కాంపెన్సేటరీ మెకానిజం ఉంది కదా. ముందే ఫైర్ అవ్వడం వల్ల ఆ బీట్లో రక్తం తక్కువగా పంప్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రకృతి ఒక అడుగు ముందే ఆలోచిస్తుందనడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆ తక్కువ రక్తం పంపైన వెంటనే గుండె ఒక చిన్న గ్యాప్ తీసుకుంటుంది. దాన్నే సైనస్ పాజ్ అంటారు. ఆ కొన్ని మిల్లీసెకండ్ల గ్యాప్లో లెఫ్ట్ వెంట్రికిల్లోకి సాధారణం కంటే ఎక్కువ రక్తం వచ్చి చేరుతుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చే బీట్ చాలా బలంగా ఎక్స్ట్రా రక్తాన్ని ఒకేసారి బయటకు పంపు చేస్తుంది. అంటే ఒక రకంగా గుండె తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుందన్నమాట. అవును. అయితే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ కేవలం లోపల నుంచే కాకుండా బయటి వాతావరణం వల్ల కూడా వస్తాయన్నది మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడో అడవిలో తిరుగుతే కుట్టే టిక్ వల్ల వచ్చే లైమ్ డిసీజ్ నేరుగా మన గుండె కరెంటును ఎలా ఆపుతుంది? అది ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫెక్షన్. ఎర్లీ డిస్సిమినేటెడ్ లైమ్ డిసీజ్ దశలో ఆ బ్యాక్టీరియా రక్తంలో కలిసి గుండె కణజాలంపై దాడి చేస్తోంది. దీన్నే లైమ్ కార్డైటిస్ అంటారు. ఓకే. ఇది సూటిగా మన ఏవీ నోడ్ మీద ప్రభావం చూపి కరెంట్ కిందికి వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది. దాన్ని ఏవీ కండక్షన్ బ్లాక్ అంటారు. మెయిన్ గేట్ బ్లాక్ అయిపోతే గుండె లయ తప్పుతుంది. కాబట్టి డిస్ప్నియా మరియు మూర్ఛ రావడం సర్వసాధారణం. ఇవన్నీ వింటుంటే శరీరానికి ఏవైనా ఇబ్బందులొస్తే దాన్ని సరిచేయడానికి మనకు మనం చేసుకోగలిగే హ్యాక్స్ ఏమైనా ఉన్నాయా అనిపిస్తోంది. హ్యాక్స్ అనొచ్చో లేదో కానీ కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అదే ఆ ఎస్విటి ప్యాటర్న్లో గుండె విపరీతంగా కొట్టుకుంటున్నప్పుడు కరోటెడ్ సైనస్ మసాజ్ అనే టెక్నిక్ ఒక రీబూట్ బటన్లా పనిచేస్తుందని నోట్స్లో చదివాను. అసలు మెడ దగ్గర నరాలను ప్రెస్ చేస్తే గుండె రేటు ఎలా తగ్గుతుంది? దీని వెనకున్న మెకానిజం ఏంటి? కరోటెడ్ ఆర్టరీ దగ్గర కరోటెడ్ సైనస్ అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ బారో రెసెప్టర్లు ఉంటాయి. ఇవెప్పుడూ బ్లడ్ ప్రెషర్ను గమనిస్తుంటాయి. మనం అక్కడ మసాజ్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయిందని ఆ రెసెప్టర్లు మెదడుకు తప్పుడు సిగ్నల్ పంపుతాయి. ఓ, బ్రెయిన్ని మోసం చేస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మెదడు బ్లడ్ ప్రెషర్ను తగ్గించడానికి పారాసింపథెటిక్ టోన్ను అమాంతం పెంచేస్తుంది. ఈ పారాసింపథెటిక్ సిస్టమ్కి చెందిన వేగస్ నరం నేరుగా గుండె మీద పనిచేసి ఎస్ఏ నోడ్ యాక్టివిటీను ఆపుతుంది, ఏవీ నోడ్ కండక్షన్ను నెమ్మదిస్తుంది మరియు దాని రీఫ్రాక్టరీ పీరియడ్ను, అంటే అది మళ్లీ ఫైర్ అవ్వడానికి తీసుకునే సమయాన్ని పెంచుతుంది. అంటే బ్రేక్ వేస్తుందన్నమాట. అవును. ఆ విధంగా ఆ షార్ట్ సర్క్యూట్ సైకిల్ బ్రేక్ అయిపోయి గుండె మళ్లీ నార్మల్ రిథంలోకి వస్తుంది. ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే కరెంటు ప్రవహించడం గురించి మాట్లాడాం కదా, ఆ తర్వాత సెల్ మళ్ళీ యథాస్థితికి రావాలి. దాన్నే రీపోలరైజేషన్ అంటాం. ఈ ఫేజ్లో ఆలస్యం జరిగితే గుండె ఎంత ప్రమాదంలో పడుతోందో లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ గురించి ఉన్న నోట్స్ స్పష్టం చేస్తోంది. ఇక్కడ పొటాషియం ఛానల్ ప్రోటీన్ల పాత్ర ఏంటి? కార్డియాక్ యాక్షన్ పొటెన్షియల్ ముగిసిన తర్వాత
కణాలు మళ్లీ పాత స్థితికి రావడానికి పొటాషియం అయాన్లు సెల్ లోపల్నుంచి బయటికి వెళ్ళాలి. దీనికోసం అవుట్వర్డ్ రెక్టిఫాయింగ్ అంటే డిలేడ్ రెక్టిఫైయర్ పొటాషియం ఛానల్స్ తెరుచుకుంటాయి. మ్మ్. ఒకవేళ ఈ ఛానల్స్ నెమ్మదిస్తే రీపోలరైజేషన్ ఆలస్యమవుతుంది. అంటే కణం రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈసీజీలో దీన్నే లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ అంటారు. ఇది పుట్టుకతోనే వచ్చే రొమానోవాట్ సిండ్రోమ్ మరియు జెర్వెల్ అండ్ లాంగే-నీల్సెన్ సిండ్రోమ్ గురించి నేను చదివాను. ఈ జెర్వెల్ సిండ్రోమ్ ఉన్నవారికి గుండె సమస్యతో పాటు రెండు చెవుల వినికిడి లోపం అంటే ప్రొఫౌండ్ బైలేటరల్ సెన్సోరీ న్యూరల్ హియరింగ్ లాస్ వస్తుందట. గుండె కరెంటుకు చెవులకు లింకేంటసలు? ఆ లింక్ వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన గుండె కణాల్లో ఉండే అదే పొటాషియం ఛానల్స్ మన చెవి లోపలి భాగంలోని ఎండోలింఫ్ అనే ద్రవంలో పొటాషియంను బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. వాట్? ఒకే ఛానల్ రెండు చోట్ల పనిచేస్తుందా? అవును. ఈ జెర్వెల్ సిండ్రోమ్ అనేది ఆటోజోమల్ రెసెసివ్. ఇందులో ఆ జన్యు మ్యూటేట్ అవ్వడం వల్ల అటు గుండెలో రీపోలరైజేషన్ జరగదు, ఇటు చెవిలో శబ్ద తరంగాలను ప్రాసెస్ చేసే ఎలక్ట్రికల్ గ్రేడియంట్ ఏర్పడదు. అందుకే వాళ్లకు వినికిడి లోపం కూడా వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. జన్యుపరమైన సమస్యలు పక్కన పెడితే ఎన్నో రకాల సాధారణ మందులు కూడా ఈ పొటాషియం ఛానల్స్ను బ్లాక్ చేసి లాంగ్ క్యూటీని కలగజేస్తాయట. మ్యాక్రోలైడ్స్ లాంటి యాంటీబయాటిక్స్, హాలోపెరిడాల్ లాంటి యాంటీసైకోటిక్స్, ఫ్లూరోక్వినలోన్స్ వాంతులు తగ్గించే యాంటీ ఎమిటిక్స్. అవి మాత్రమే కాదు. అవును, చివరకు పెయిన్ కిల్లర్ అయిన మెథడోన్ కూడా ఎక్కువ డోసుల్లో వాడితే ఈ కరెంటును ఆపేస్తుందట. వీటన్నింటి వల్ల టార్సాడేస్ డి పాయింటస్ అనే కండిషన్ వస్తుందని నోట్స్లో ఉంది. అసలు ఆ పేరుకు అర్థమేంటి? టొర్సాడెస్ డి పాయింటస్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. దాని అర్థం ట్విస్టింగ్ ఆఫ్ ద పాయింట్స్. ట్విస్టింగా? అవును. లాంగ్ క్యూటీ వల్ల గుండెలోని కణాలు పిచ్చిపిచ్చిగా ఫైర్ అవడం మొదలుపెడతాయి. దీన్ని ఈసీజీలో చూస్తే ఒక లైన్ చుట్టూ రిబ్బన్ను మెలిపెట్టినట్లు అంటే ట్విస్టింగ్లా కనిపిస్తుంది. ఇదొక భయంకరమైన బహురూప అంటే పాలిమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాకికార్డియా. దీనివల్ల బ్రెయిన్కు రక్తమందక ఏ క్షణమైనా మూర్ఛ రావచ్చు, లేదా ఆకస్మికంగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇక్కడే నాకు పెద్ద సందేహం వచ్చింది. గుండె లయ తప్పినప్పుడు, అదే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే డోఫిటిలైడ్, ఇబుటిలైడ్ లాంటి క్లాస్ 3 యాంటీ అరిథ్మిక్స్ వాడతారు కదా? అవును, వాడతారు. కానీ ఇవి కూడా ర్యాపిడ్ డిలేడ్ రెక్టిఫైయర్ పొటాషియం కరెంట్ను బ్లాక్ చేస్తాయని నోట్స్లో ఉంది. అంటే ఈ మందులిస్తే వాటి వల్లే మళ్ళీ ఈ టార్సాడేస్ డి పాయింటెస్ వచ్చే ప్రమాదం ఉంది కదా? ఒక ప్రాణాంతక పరిస్థితిని తెచ్చే మందును ఇంకో దానికి ఎందుకు వాడతారు? ఇదొక పారాడాక్స్లోగా ఉంది. అవును, ఆ ప్రశ్న చాలా లాజికల్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో గుండె పైగదులు విపరీతమైన వేగంతో కొట్టుకుంటాయి. ఈ డోఫెటిలైడ్ లాంటి మందులు ఆ పొటాషియం కరెంటును బ్లాక్ చేసి రిఫ్రాక్టరీ పీరియడ్ని అంటే కణాలు ఫైర్ అవ్వకుండా ఉండే సమయాన్ని పెంచుతాయి. అప్పుడు ఆ పిచ్చి స్పందనలు ఆగిపోయి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గుతుంది. లాభం ఉంది. కాని మీరన్నట్లు అదే మెకానిజం కింద ఉండే వెంట్రికల్స్లో జరిగి క్యూటీ ఇంటర్వల్ పెరిగి టోర్సాడస్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ మందులు వాడేటప్పుడు రోగులను ఎప్పుడూ కాన్స్టెంట్ ఈసీజీ మానిటరింగ్లో మాత్రమే ఉంచుతారు. ఓ, అంటే రిస్క్ అండ్ రివార్డ్ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రికల్ సమస్యల వల్ల బ్రెయిన్కు రక్తం అందకపోవడం గురించి మాట్లాడాం. కానీ ప్లంబింగ్ సిస్టమ్ అంటే రక్తనాళాల్లో వచ్చే ప్రెషర్ మార్పుల వల్ల కూడా మూర్ఛ వస్తుంది. దీన్నే సింకోప్ అంటారు కదా? ముఖ్యంగా వాసోవేగల్ సింకోప్ మరియు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న. వాజోవాగల్ సింకోప్ అనేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. ఉదాహరణకు చాలాసేపు ఎండలో నిలబట్టం లాంటి ట్రిగ్గర్ ఉన్నప్పుడు బాడీలో పారాసింపథెటిక్ టోన్ అమాంతం పెరిగిపోయి హార్ట్ రేట్ తగ్గుతుంది. దీన్నే కార్డియో ఇన్హిబిటరీ రెస్పాన్స్ అంటారు. ఓకే. అలాగే రక్తనాళాలు రిలాక్స్ అయిపోతాయి. ఇది వాసోడిప్రెసర్ రెస్పాన్స్. దీనికి ముందు శరీరం వేడెక్కటం, తల తిరగటం లాంటి ప్రోడ్రోమ్ లక్షణాలుండి పేషెంట్ పడిపోతాడు. అయితే పడిపోగానే గ్రావిటీ వల్ల బ్రెయిన్కు రక్తం వెళ్లి 1 లేదా 2 నిమిషాల్లోనే మళ్లీ లేచి కూర్చుంటాడు. మరి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అలా కాదా? కాదు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది పడుకుని లేచినప్పుడు గ్రావిటీ వల్ల రక్తం కాళ్లలోకి వెళ్ళిపోయి దానికి తగ్గట్లుగా రక్తనాళాలు ముడుచుకోకపోవడం వల్ల వస్తుంది.
సిస్టోలిక్ బీపీ 20 లేదా డయాస్టోలిక్ 10 mmHg కంటే ఎక్కువ పడిపోతుంది. మందులు వాడటం వల్ల కావచ్చు, లేదా బాడీలో వాల్యూమ్ డిప్రెషన్ వల్ల కావచ్చు, ఇదొస్తుంది. ఇక్కడ క్లోనిడన్ అనే డ్రగ్ గురించి ఒక పాయింట్ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇది బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికే వాడుతారు, సరే. కానీ ఇది సెంట్రల్ ఆల్ఫా-2 అడ్రినర్జిక్ రిసెప్టర్లను స్టిమ్యులేట్ చేసి నోరెపినెఫ్రిన్ రిలీజ్ని తగ్గిస్తోందట. మరి ఒక వ్యక్తి నిలబడినప్పుడు అతనికి స్పృహ తప్పేలా ఈ మందు ఎందుకు చేస్తోంది? మనం నిలబడినప్పుడు కాళ్లల్లోకి రక్తం వెళ్ళిపోగానే మన బారో రెసెప్టర్లు వెంటనే మెదడుకు సిగ్నల్ ఇచ్చి నోరెపినెఫ్రిన్ని రిలీజ్ చేయిస్తాయి. దీనివల్ల రక్తనాళాలు ముడుచుకుని బ్లడ్ మళ్లీ పైకి వస్తుంది. కానీ క్లోనిడిన్ తీసుకున్న వారిలో ఆ మెకానిజం బ్లాక్ అవుతుంది. క్లోనిడిన్ సింపథెటిక్ అవుట్ఫ్లోను అణచివేస్తుంది కాబట్టి నిలబడినప్పుడు పెరగాల్సిన రిఫ్లెక్స్ రెస్పాన్స్ ఆగిపోయి బ్రెయిన్కు రక్తం అందక ఆర్థోస్టాటిక్ సింకోప్ వస్తుంది. అర్థమైంది. మరి దీన్ని కౌంటర్ చేయడానికి ఫ్లూడ్రోకార్టిజోన్ ఎలా పనిచేస్తుంది? ప్రైమరీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ ఉన్నవారికి ఇదిస్తారు కదా? అవును, ఫ్లూడ్రోకార్టిసోన్ 2 పనులు చేస్తోంది. ఒకటి, మూత్రం ద్వారా సోడియం బయటకు వెళ్లకుండా ఆపి ఆ వాటర్ను బాడీలో ఉంచి రక్త పరిమాణాన్ని అంటే బ్లడ్ వాల్యూమ్ని పెంచుతుంది. రెండవది, రక్తనాళాలను నారెపినెఫ్రిన్కు మరింత సెన్సిటివ్గా మారుస్తుంది. దీనివల్ల నిలబడగానే రక్తనాళాలు వేగంగా మూడ్చుకుని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ను నివారిస్తాయి. అంటే కెమికల్ రిసెప్టర్లు మన అవయవాలపై ఎంత ఖచ్చితమైన కంట్రోల్ కలిగి ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పుడు డ్రగ్ రిసెప్టర్ల అదే సింపథోమిమెటిక్స్ పనితీరు దగ్గరకొస్తే ఇక్కడ చాలా సూక్ష్మమైన తేడాలున్నాయి. బీటా-1 రిసెప్టర్లు గుండె మరియు కిడ్నీలోని జక్స్టాగ్లోమరులార్ కణాలలోనే మాత్రమే ఉంటాయట, రక్తనాళాల కండరాల్లో ఉండవట. అంటే అటెనోలాల్ లాంటి బీటా బ్లాకర్ ఇస్తే ఏమవుతుంది? అటెనోలాల్ అనేది సెలెక్టివ్ బీటా-1 బ్లాకర్ కదా. ఇది ఇవ్వగానే కేవలం ఆ 2 అవయవాల్లోనే అంటే గుండె, కిడ్నీలో సెల్ లోపలుండే CAMP స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాలపై దీని ఎఫెక్ట్ ఉండదు. కాని ఇక్కడ ఒక ప్రమాదముంది. ఏంటది? ఎవరైనా ఈ బీటా బ్లాకర్లను ఎక్కువ కాలం వాడితే కణాలు తమ రిసెప్టర్లను అప్రెగ్యులేట్ చేసుకుంటాయి. అంటే కణానికి సిగ్నల్ సరిపోక అది సిగ్నల్ కోసం ఆకలితో వందలాది కొత్త తలుపులను ఏర్పాటు చేసుకుంటుంది. ఓ, కాంపెన్సేషన్ అన్నమాట. అవును. ఒకవేళ డాక్టర్ సలహా లేకుండా అకస్మాత్తుగా ఆ మందును ఆపేస్తే రక్తంలో తిరిగే కార్టికోలమైన్స్కు ఈ వందలాది ఓపెన్ డోర్లన్నీ విపరీతంగా రియాక్ట్ అవుతాయి. దాన్నే విత్డ్రావల్ సిండ్రోమ్ అంటారు. ఇది ప్రాణాంతకమైన టాకికార్డియాకు దారితీస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈ రిసెప్టార్లలో నోరెపినెఫ్రిన్, ఐసోప్రెటరెనాల్, డొబుటోమైన్ వీటి పనితీరులో ఉన్న వేరియేషన్స్ తెలుసుకోవడం చాలా అవసరం అనిపిస్తోంది. డొబుటోమైన్ ప్రధానంగా బీటా-1 ఎగొనిస్ట్ కదా. ఇది లోపల ఎలా పనిచేసి గుండెను బలంగా కొట్టుకునేలా చేస్తుంది? డొబుటమైన్ బీటా-1 రిసెప్టర్ను తాకగానే కణం లోపల CAMP పెరుగుతుంది. తద్వారా సైటోసోలి కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. ఈ కాల్షియం కండరాల ఫైబర్స్ అయిన యాక్టిన్ మరియు మయోసిన్లను ఒకదానికొకటి గట్టిగా పట్టేలా చేస్తుంది. ఓకే, కాంట్రాక్టిలిటీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. దాంతో గుండె కాంట్రాక్టిలిటీ విపరీతంగా పెరుగుతుంది. అదే ఐసోప్రోటెరెనాల్ అయితే బీటా-1తో పాటు బీటా-2 పైన పనిచేస్తుంది. బీటా-2 రక్తనాళాల్లో ఉంటుంది కదా, కాబట్టి ఇది గుండె వేగాన్ని పెంచడమే కాకుండా సిస్టమిక్ రెసిస్టెన్స్ను అంటే బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఇక నారెపినెఫ్రిన్ తీసుకుంటే అది ఆల్ఫా-1 పాత్వే ద్వారా రక్తనాళాలను ముడుచుకునేలా చేస్తూనే గుండెపైన పనిచేస్తుంది. ఒకవేళ ఎపినెఫ్రిన్ తీసుకుంటే దానికి ఆల్ఫా మరియు బీటా 2 ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. దానికి ముందు ప్రోప్రెనోలాల్ అనే బీటా బ్లాకర్ ఇస్తే ఎపినెఫ్రిన్ ఎఫెక్ట్ ఏమవుతుంది? అది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ప్రోప్రెనోలాల్ బీటా ఎఫెక్ట్స్ అయిన వాసోడైలేషన్ మరియు గుండె వేగాన్ని పెంచే లక్షణాలను పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఎపినెఫ్రిన్లోనే ఆల్ఫా-1 ఎఫెక్ట్ మాత్రమే మిగులుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అవును, గుండె వేగం పెరగదగానే వాసో కన్స్ట్రిక్షన్ జరిగి బ్లడ్ ప్రెషర్ మాత్రం పెరుగుతుంది. ఈ రిసెప్టర్ల ఇంటరాక్షన్స్ వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ముఖ్యంగా ఫినైలెఫ్రిన్ గురించి ఉన్న పాయింట్ ఒక బయోలాజికల్ ఐరనీ అనే చెప్పొచ్చు. అది బ్లడ్ ప్రెషర్ పెంచడానికిచ్చే మందు. కానీ అది మన గుండె వేగాన్ని ఎందుకు తగ్గిస్తుంది? ఈ రీఫ్లెక్స్లో అసలు ఎలా పనిచేస్తుంది? ఇది మన బాడీలోని ఆటోమేటిక్ థర్మోస్టాట్ లాంటిది. ఫినైలెఫ్రిన్ అనేది ఆల్ఫా-1 ఎగోనిస్ట్. ఇది ఇచ్చిన వెంటనే రక్తనాళాల్లో IP3 పెరిగి అవి ముడుచుకుని బ్లడ్ ప్రెషర్ అమాంతం పెరుగుతుంది. ఇది గమనించిన మన మెదడులోని బారో రిసెప్టర్లు
ప్రెషర్ ఎక్కువైపోయింది, వెంటనే తగ్గించాలి అని పారాసింపథెటిక్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తాయి. ఓ, అంటే బాడీ కౌంటర్ అటాక్ అన్నమాట. అవును, ఆ వేగస్ నరం గుండెలోని M2 రిసెప్టర్ల ద్వారా CAMPని తగ్గిస్తుంది. దాంతో SA నోడ్లో కాల్షియం కరెంట్ తగ్గిపోయి బ్రాడీకార్డియా వస్తుంది. అలాగే AV నోడ్ కండక్షన్ నెమ్మదిస్తుంది. అంటే ఒకవైపు మనం మందు ద్వారా బీపీ పెంచితే ఆ శరీరం దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అటానమిక్ రిఫ్లెక్స్ ద్వారా గుండె వేగాన్ని తగ్గిస్తుందన్నమాట. వాట్ ఏ సిస్టమ్! సరే, ఆఖరిగా రక్తం ప్రవహించే పైపులను, గుండె పనితీరును ప్రభావితం చేసే మరికొన్ని మందుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో వాడే డిగోక్సిన్ పేషెంట్ విశ్రాంతిగా ఉన్నప్పుడు బాగానే పనిచేస్తుంది కానీ అతను వ్యాయామం చేయడం మొదలుపెట్టగానే ఎందుకు పనిచేయదు? డిగాక్సిన్ ప్రధానంగా పారాసింపథెటిక్ టోన్ను పెంచి AV నోడ్ కండక్షన్ను నెమ్మదిస్తుంది. విశ్రాంతిలో ఉన్నప్పుడు మన బాడీ పారాసింపథెటిక్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఎక్సర్సైజ్ అప్పుడు? వ్యాయామం చేసినప్పుడు సహజంగానే అడ్రినలిన్ రిలీజ్ అయి సింపథెటిక్ టోన్ విపరీతంగా పెరుగుతుంది కదా. ఆ పవర్ఫుల్ సింపథెటిక్ టోన్ ఈ డిగాక్సిన్ ఎఫెక్ట్ను ఓవర్రైడ్ చేస్తుంది, కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. ఓకే, లాజికల్. అలాగే హైపర్లిపిడేమియాకు వాడే నియసిన్ గురించి. ఇది మంచి కొలెస్ట్రాల్ అంటే HDL పెంచుతుంది, ఓకే. కానీ దీని వాడిన పేషెంట్లు ముఖం, చర్మం ఎర్రబడుతుందని, అంటే ఫ్లషింగ్ వస్తోందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది ప్రోస్టాగ్లాండిన్స్ వల్లే కదా వస్తోంది. దీన్ని అరికట్టే మెకానిజం ఏంటి? అవును, నియాసిన్ తీసుకున్నప్పుడు చర్మంలోని రక్తనాళాలు డైలేట్ అయ్యేలా ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే నియాసిన్ వేసుకునే అరగంట ముందు ఆస్ప్రిన్ లాంటి మందు వేసుకుంటే అది ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని బ్లాక్ చేసి ఈ ఫ్లషింగ్ ప్రాబ్లం రాకుండా ఆపుతుంది. చిన్న ట్రిక్ అన్నమాట. ఇకపోతే నైట్రేట్స్ గురించి నోట్స్లో ఒక అతిపెద్ద వార్నింగ్ ఉంది. ఇవి నైట్రిక్ ఆక్సైడ్గా మారి CGMP స్థాయిలను పెంచి మయోసిన్ లైట్ చైన్ డీఫాస్ఫరైలేషన్ ద్వారా రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. తలనొప్పి, ఫ్లషింగ్ లాంటివి దీని సైడ్ ఎఫెక్ట్స్. అవును. అయితే ఈ నైట్రేట్స్ను మరియు అంగస్తంభన లోపం లేదా పల్మనరీ హైపర్టెన్షన్ కు వాడే PDE ఇన్హిబిటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి వాడకూడదట. అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్ అని రాసుంది. ఈ కాంబినేషన్ ఎందుకంత ప్రమాదకరం? ఎందుకంటే ఆ రెండు మందులు ఒకే టార్గెట్పై పనిచేస్తాయి. నైట్రేట్స్ CGMPని ఉత్పత్తి చేస్తే PDE ఇన్హిబిటర్లు ఆ CGMPని విచ్ఛిన్నం కాకుండా ఆపుతాయి. రెండూ కలిపి వాడితే కణాల్లో CGMP విపరీతంగా పేరుకుపోయి రక్తనాళాలు ప్రాణాంతకమైన రీతిలో రిలాక్స్ అయిపోతాయి. అంటే బీపీ బాగా పడిపోతుందా? అవును, బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదముంది. అందుకే రెండూ కలిపి అస్సలు వాడకూడదు. ఓ మై గాడ్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ లోతైన విశ్లేషణను డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్ ఎరిథెమాటోసిస్ లేదా డైల్తో ముగిద్దాం. ప్రొకేనమైడ్ మరియు హైడ్రలజిన్ లాంటి మందుల వాడకం వల్ల రోగుల్లో లూపస్ లక్షణాలు కనిపిస్తాయట. పాజిటివ్ ANA, యాంటీహిస్టోన్ యాంటీబాడీస్ ఉంటాయట. కానీ ల్యాబ్ రిపోర్ట్స్లో దీన్ని నిజమైన SLEతో ఎలా వేరు చేస్తారు? ఇది మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టా లేక నిజమైన ఆటోఇమ్యూన్ వ్యాధా అనేది తెలుసుకోవడానికి ల్యాబ్లో యాంటీ-DSDNA యాంటీబాడీస్ టెస్ట్ చేస్తారు. అసలైన SLEలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి, కానీ డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్లో ఇవి చాలా అరుదుగా ఉంటాయి. అంటే మందు ఆపేస్తే తగ్గిపోతుందా? అవును, ఆ మందులు ఆపేయగానే ఈ లక్షణాలు వాటంతటవే నెమ్మదిగా తగ్గిపోతాయి. వావ్, నిజంగా! ఈ మెడికల్ టర్మినాలజీ వెనుక ఉన్న సైన్స్ చూస్తుంటే గుండె కేవలం ఒక కండరం కాదు, అదొక విద్యుత్, రసాయన మరియు యాంత్రిక శక్తుల సంక్లిష్టమైన సింఫొనీ అని అర్థమవుతుంది. ప్రతి పొటాషియం అయాన్ కదలిక, ప్రతి రిసెప్టర్ తీసుకునే నిర్ణయం పర్ఫెక్ట్గా సింక్ అయితేనే మనం బ్రతికున్నామనిపిస్తుంది. అవును, ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చిన్న తేడా వచ్చినా, ఆటోమేటిక్ రిఫ్లెక్స్ ఆగిపోయినా ఈ బ్రహ్మాండమైన యంత్రం ఆగిపోతుంది. ఈ నోట్స్, రీసెర్చ్ అంతా మనకు చెప్పేది ఒక్కటే: ఈ సూక్ష్మమైన వ్యవస్థను ఎంత బాగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనం అన్ని ప్రాణాలను నిలబెట్టగలమని. ఎగ్జాక్ట్లీ. ముగించే ముందు ఈ చర్చంతా ఒక లోతైన ఆలోచనలు పడేస్తుంది. మన గుండె లయ అనేది కేవలం కండరాల బలం మీద కాదు, కంటికి కనిపించని పొటాషియం ఛానల్స్ మరియు వాటి వెనుకున్న జన్యువులపై ఆధారపడి ఉందని మనం తెలుసుకున్నాం కదా. అవును, భవిష్యత్తులో ఈ ట్రానిక్ మందులు జీవితాంతం వాడే బదులు ఆ జెర్వెల్ అండ్ లాంగెనీల్సన్ వంటి మ్యూటేషన్స్ రాకుండా
పుట్టుక ముందే జీన్ ఎడిటింగ్ ద్వారా రూట్ లెవెల్లోనే పరిష్కరించగలిగితే అప్పుడు కార్డియాలజీ చరిత్ర ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించండి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.